99 న్యూస్ అనుక్షణం ప్రజల కోసం. నమస్కారం. 99 న్యూస్ కు స్వాగతం. రంగారెడ్డి జిల్లా మొగిలిగిద్దలో కస్తూర్బా గాంధీ బాలికల వసతి గృహాన్ని అకస్మాత్తుగా సందర్శించి విద్యార్థులతో కలిసి భోజనం చేస్తూ విద్యా వసతి భోజన సౌకర్యాలపై నేరుగా తెలుసుకుని వారి భవిష్యత్తుకు ప్రభుత్వం తోడుగా ఉంటుందని భరోసా ఇచ్చిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క జిల్లా అనంతగిరి మండలం కోలార పట్టణానికి చెందిన మాదిగ యువకుడు కర్ల రాజేష్ లాకప్ డెత్ కు కారకులైన చిలుకూరు ఎస్ఐ సురేష్ రెడ్డిని తక్షణమే సస్పెండ్ చేయాలని, ఈ ఘటనలో పాల్గొన్న పోలీసులందరినీ సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తూ కోదాడ నియోజకవర్గంలోని అనంతగిరి మండల కేంద్రంలో కర్ల రాజేష్ సంతాప సభ నిర్వహించారు. ఈ సభకు ముఖ్య అతిథిగా ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు పద్మశ్రీ మందకృష్ణ మాదిగ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో బీసీ సంఘం అధ్యక్షుడు ఓయూ నేత, బీజేపీ నేత మల్లబోయిన అంజీ యాదవ్ మరియు వివిధ రాజకీయ పక్షాల నేతలు మరియు వివిధ గ్రామాల నుండి మాదిగ ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం గంగారం గ్రామంలోని ప్రకాష్ నగర్ కాలనీ పరిధిలో వడ్ల చెరువు సమీపంలో ఉన్న ఒక పెద్ద గోదాంలో అక్రమంగా గోవులను బంధించి వధిస్తున్న ఘటన వెలుగులోకి వచ్చింది. ఈ సంఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. ఈ విషయాన్ని తెలుసుకున్న భారతీయ జనతా పార్టీ నాయకులు శ్రీ నంబూరు రామలింగేశ్వరరావు మరియు ఆయన అనుచరులు సంఘటన స్థలానికి చేరుకుని పరిశీలించగా గోదాంలో 3 జర్మన్ షెపర్డ్ కుక్కలు మరియు సుమారు 60 వరకు ఆవులు బంధించబడి ఉన్నట్లు గుర్తించారు. గోదాం ఎవరిదని విచారణ చేయగా తాళమడ బేతుపల్లి మధ్యలో మొగల్ బిర్యానీ హోటల్ నిర్వహిస్తున్న వ్యక్తికి చెందినదిగా సమాచారం వెలుగులోకి వచ్చింది. 2 ఏళ్లుగా కొనసాగుతున్న అక్రమ వ్యాపారం. స్థానిక ప్రజల కథనం ప్రకారం ఈ అక్రమ గోవధ వ్యాపారం గత 2 ఏళ్లుగా కొనసాగుతున్నట్లు తెలుస్తోంది. ఇక్కడ వధించిన మాంసాన్ని తిరువూరు, జంగారెడ్డిగూడెం, విసన్నపేట, అశ్వరాపేట తదితర ప్రాంతాల్లోని హోటళ్లకు పంపిస్తున్నట్లు ప్రజలు ఆరోపించారు. చుట్టుపక్కల రైతులు మరియు గ్రామస్తులు ఎన్నిసార్లు గోవధ చేయవద్దని హెచ్చరించినా ఆ వ్యాపారి పట్టించుకోలేదని తెలిపారు. దీంతో కొంతమంది యువకులు ఈ విషయాన్ని బీజేపీ నాయకులకు తెలియజేయగా వారు వెంటనే రంగంలోకి దిగారు. బీజేపీ నాయకులు పోలీసులకు సమాచారం అందించడంతో పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. చుట్టుపక్కల ప్రజల నుంచి వివరాలు సేకరించి కేసు నమోదు ప్రక్రియ ప్రారంభించారు. ఖమ్మం జిల్లా సత్తుపల్లి పట్టణ మున్సిపాలిటీలోని 10వ వార్డు కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ అభ్యర్థిగా రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు డాక్టర్ మట్టా దయారం చెల్లెలు దేవజ్యోతి నామినేషన్ వేశారు. వారికి శుభాకాంక్షలు తెలియజేసిన సత్తుపల్లి నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీమతి డాక్టర్ మట్టా రాగమయ్యి, డాక్టర్ మట్టా దయారం మరియు మట్టా కుటుంబ సభ్యులు మరియు కాంగ్రెస్ శ్రేణులు. నంద్యాల జిల్లా శ్రీశైలంలో వైభవంగా స్వర్ణ రథోత్సవం. ఆరుద్ర నక్షత్రాన్ని పురస్కరించుకుని శ్రీశైలంలో శ్రీ స్వామి అమ్మవార్లకు స్వర్ణ రథోత్సవం. ఆరుద్రోత్సవంలో భాగంగా వేకోజామున శ్రీ స్వామివారికి మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం, అన్నాభిషేకం, విశేష పూజలు నిర్వహించారు. రథోత్సవంలో భాగంగా పలు కళా బృందాల కోలాటం, తప్పెట నృత్యాలు. స్వర్ణ రథోత్సవంలో పాల్గొన్న శ్రీశైలం దేవస్థానం ధర్మకర్తల మండలి అధ్యక్షులు పోతుగుండ రమేష్ నాయుడు, శ్రీశైలం దేవస్థానం బోర్డు సభ్యులు గోడెపూడి వెంకట సుబ్బారావు, ఈవో శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. ఖమ్మం నగరంలోని 53వ డివిజన్ ముండ్ల విజయలక్ష్మి మరణ వార్త తెలుసుకున్న ఖమ్మం నగర కాంగ్రెస్ అధ్యక్షులు నాగండ్ల దీపక్ చౌదరి వారి పార్థివ దేహాన్ని సందర్శించినారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు మిక్కిలినే నరేంద్ర, స్వరూప బొబ్బూర్ నరేంద్ర, వారి బంధుమిత్రులు తదితరులు కలుసుకున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి శ్రీ రాచమల్లు శివప్రసాద్ రెడ్డి మాతృమూర్తి కీర్తిశేషులు రాచమల్లు రత్నమ్మ వర్ధంతి సందర్భంగా రామేశ్వరం బైపాస్ లోని విజయేశ్వరి వృద్ధాశ్రమంలో మరియు బాల వికాస్ మానసిక వికలాంగుల కేంద్రంలో అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి శ్రీ రాచమల్లు శివప్రసాద్ రెడ్డి వరంగల్ మహానగరంలో చరిత్ర ప్రసిద్ధి కాంచిన శ్రీ భద్రకాళి దేవస్థానాన్ని తొగుట పీఠాధీశ్వరులు శ్రీ మాధవానంద సరస్వతి స్వామివారు సందర్శించారు. ఆలయానికి విచ్చేసిన స్వామివారికి ఆలయ ధర్మకర్తలు శ్రీ గాదే శ్రవణ్ కుమార్ రెడ్డి, శ్రీమతి మయూరి రామేశ్వరరావు, శ్రీ
జారతి వెంకటేశ్వర్లు, ఆలయ ఈవో శ్రీమతి రామల సునీత పూర్ణకుమ మంగళ వాద్యాలతో ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా శ్రీ మాధవానంద సరస్వతి స్వామివారి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం దేవాలయ స్వప్న మండపంలో భక్తులకు తమ అనుగ్రహ భాషను వివరించారు. వనపర్తి జిల్లా కొత్తకోట బీసీ గర్ల్స్ హాస్టల్ వద్ద తీవ్ర ఉద్రిక్తత. ఫుడ్ పాయిజన్ ఘటనపై సందర్శించడానికి హాస్టల్కు వెళ్లిన బీఆర్ఎస్ నేత అభిలాష్ రావును అడ్డుకున్న పోలీసుల తీరుపై అభిలాష్ రావు తీవ్ర అసంతృప్తి. ములుగు జిల్లా మేడారం జాతరలో మంత్రి సీతక్కతో కలిసి ధింసా నృత్యం చేసిన ఐపీఎస్ ఆఫీసర్ వసుంధర యాదవ్ సోషల్ మీడియాలో వైరల్ గా మారారు. చక్కని అభినయం, సంప్రదాయమైన నృత్యం చూసి నెటిజన్లు ఆమె గురించి తెలుసుకునేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. యూపీకి చెందిన వసుంధర 2023 ఐపీఎస్ బ్యాచ్ అధికారిని. ప్రస్తుతం ఖమ్మం జిల్లా సత్తుపల్లి సబ్ డివిజన్ కల్లూరి ఏసీపీగా ఉన్నారు. ఈమె ఐఏఎస్ ఆర్జేయును పెళ్లి చేసుకున్నారు. గ్రామాల్లో పశువులను కూడా సొంత కుటుంబ సభ్యుల్లా చూసుకుంటారు. అలాంటి ఆవుదూడ చనిపోవడంతో ఓ మహిళ కన్నబిడ్డను కోల్పోయినట్లు గుండె పగిలేలా ఏడ్చిన తీరు కన్నీరు పెట్టిస్తోంది. వచ్చే జన్మలో నాకు బిడ్డవే పుట్టమ్మా అంటూ ఆమె దూడ దేహంపై పడి విలపించిన తీరు చూసి నెటిజన్లు సైతం ఎమోషనల్ అవుతున్నారు. మనిషికి మూగజీవాలకు మధ్య ఉన్న బంధం ఏంటో ఈ ఘటన తెలియజేస్తోంది. దీనికి సంబంధించి వీడియో వైరల్ అవుతోంది. ఇంకో 10 ఏళ్లలో గుంటూరు సహా అమరావతి రూపురేఖలు ఎలా ఉంటాయో చూస్తారు. గుంటూరు, మంగళగిరి, విజయవాడ కార్పొరేషన్లు కలిసిపోతాయి. గుంటూరుకు 182 కిలోమీటర్ల ఔటర్ రింగ్ రోడ్డు వస్తుంది. రెన్యూవబుల్ ఎనర్జీతో కాలుష్యం అనే మాటే ఉండదని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలియజేశారు. నిలువెత్తు బంగారం సమర్పించిన బ్రిటిష్ డిప్యూటీ హై కమిషనర్. ములుగు జిల్లా మేడారం సమ్మక్క సారక్కలను బ్రిటిష్ డిప్యూటీ హై కమిషనర్ గారత్ విన్ ఓవెన్ దర్శించుకున్నారు. సాంప్రదాయ దుస్తుల్లో మేడారం ఇచ్చేసిన ఆయనకు మంత్రి సీతక్క ఘనస్వాగతం పలికి ఆలయ విశేషాలను వివరించారు. ఈ సందర్భంగా అమ్మవార్లకు ఆయన నిలువెత్తు బంగారం, బెల్లం నీళ్లు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. అలాగే తెలంగాణ డీజీపీ శివధర్ రెడ్డి కూడా వనదేవతను దర్శించుకుని జాతరలో భద్రతా ఏర్పాట్లను పర్యవేక్షించారు. బెంగళూరుకు చెందిన ఇన్స్పెక్టర్ గోవిందరాజు లంచం తీసుకుంటూ దొరికిపోయిన తీరు ఎస్ఎంలో కామెడీగా మారింది. చిట్ ఫండ్ స్కామ్ లో ఓ కాంట్రాక్టర్ నుంచి 4 లక్షల రూపాయలు లంచం తీసుకుంటూ లోకాయుక్తకు చిక్కారు. తప్పించుకోవడానికి నానా హంగామా చేశారు. అరెస్టు చేస్తుంటే కేకలు వేస్తూ పబ్లిక్ సింపతి కోసం హైడ్రామా క్రియేట్ చేశారు. అవినీతి చేస్తూ అడ్డంగా దొరికిపోయి ఇలా కామెడీ సర్కస్ చేయడంపై నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. 99 న్యూస్ అనుక్షణం ప్రజల కోసం.